గుట్టర్గు లేటెస్ట్గా ప్రైమ్ మినీ టీవీలో ఫ్రీగా రిలీజ్ అయిన ఈ హిందీ వెబ్ సిరీస్ని జస్ట్ ర్యాండమ్గా ఇన్స్టా రీల్స్లో ఒక షార్ట్ క్లిప్ చూసి వెంటనే ఇంప్రెస్ అయ్యి వితౌట్ నాలెడ్జ్ చూడడం జరిగింది. అండ్ బ్రేక్ అనేది ఇవ్వకుండా కంప్లీట్గా చూసేసా. అండ్ టోటల్ 6 ఎపిసోడ్స్తో సీజన్ 1 రిలీజ్ అయిన ఈ నెబ్బా నిబ్బి లవ్ స్టోరీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ మళ్ళీ బయటకు వచ్చింది ఫినిష్ అయ్యాకనే, బికాజ్ ఆ క్యారెక్టర్స్ అంత కనెక్ట్ చేశాయి. అండ్ మన చైల్డ్హుడ్లో ఫీల్ అయ్యే ఫస్ట్ లవ్ని, మన స్కూల్ డేస్ మెమొరీస్ అండ్ ఆ టైంలో చేసిన ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్, ఇలాంటి టోటల్ డ్రామా చుట్టూనే ఈ సిరీస్ రన్ అవుతుంది. అండ్ ముందుగా కథ విషయానికి వస్తే ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ స్టోరీ లేనిది. ఒకే స్కూల్లో కలిసిన అనూజ్ అండ్ రీతు వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా ఎలా కన్వర్ట్ అయింది, అండ్ రీతు అటెన్షన్ పొందడానికి అనూజ్ చేసిన ఫన్నీ థింగ్స్ ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. చెప్పడానికి నెబ్బా నిబ్బి లవ్ స్టోరీని అయ్యుండొచ్చు, కానీ ఆ క్యారెక్టర్స్ చేసే పెర్ఫార్మెన్స్ వాళ్ళ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. అండ్ టీనేజ్లో మనం ఫీల్ అయ్యే లవ్లో ఉండే పెయిన్ని, ఎమోషన్ని, పొసెసివ్నెస్ని, ఇలా ప్రతి ఆస్పెక్ట్ని కవర్ చేసుకుంటూ వెళ్ళారు. ఎస్పెషల్లీ అనూజ్కి తన తమ్ముడితో ఉండే బాండింగ్ అయితే ఉన్నవి 2-3 సీన్స్ అయినా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ హ్యూమర్ విషయం అయితే అనూజ్ ఫ్రెండ్స్తో పాటు తనకి గైడ్లా ఉండి తన లవ్ స్టోరీకి హెల్ప్ చేసే అమిత్ భయ్య క్యారెక్టర్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అండ్ ఇలా ఒకటి కాదు, ప్రతి కాస్టింగ్ని పర్ఫెక్ట్గా చూస్ చేయడం ఈ సిరీస్కి మేజర్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సింది అనూజ్ అండ్ రీతు క్యారెక్టర్స్ చేసిన చైల్డ్ యాక్టర్స్ విశేష్ అండ్ అశ్లేష గురించి. వాళ్ళ యాక్టింగ్ ఎంత న్యాచురల్గా, పెర్ఫార్మెన్స్ ఎంత ఆర్గానిక్గా ఉంటుందంటే ఈ సిరీస్కి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ ఎక్స్ప్రెసివ్ ఫేసెస్సే మెయిన్ అసెట్. అండ్ వీళ్ళిద్దరు బాండింగ్ కానీ, వాళ్ళ మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వీటన్నిటిని చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ నేనైతే సీజన్ 2 కోసం ఏగరగా వెయిట్ చేస్తున్నా. ఇంకా 4 ఎపిసోడ్స్ వీళ్ళ లవ్ స్టోరీతోనే కంటిన్యూ చేయొచ్చు కదా అనిపించింది. అండ్ సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన కంటిన్యూషన్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ మీద నెగిటివ్గా చెప్పడానికి నాకు పెద్ద రీజన్స్ కూడా కనిపించలేదు, బికాజ్ ఈ సిరీస్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి ప్రాపర్ కాస్టింగ్ని తీసుకునే వరకు కంప్లీట్ 100 మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ ఇది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ అన్నెసెసరీగా యాడ్ చేసిన డ్రామా కానీ, అన్వాంటెడ్ ఎమోషన్స్ కానీ ఇవేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కనెక్ట్ అయితే మాత్రం చాలా బాగా ఓన్ చేసుకుంటారు, అది మాత్రం పక్కా. అండ్ అడల్ట్ కంటెంట్ ఉండదు, ఫౌల్ లాంగ్వేజ్ ఉండదు, తెలుగు లాంగ్వేజ్ కూడా లేదు, ఓన్లీ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తోనే చూడాలి. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడమని సజెస్ట్ చేయను, బికాస్ టీనేజ్ లవ్ స్టోరీ కదా, మళ్ళీ మనల్ని వేసుకుంటారు. సో సీ ఇట్ ఇండివిజువల్లీ, ఓకే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.